ఫ్రెండ్స్ జనరల్గా 1000 వాట్స్ అవుట్పుట్ వచ్చే ఒక హోమ్ థియేటర్ సిస్టమ్, అది కూడా ప్రీమియం బ్రాండ్స్ లైక్ సోనీ వాళ్ళు లాంచ్ చేస్తే మినిమం ఒక 80,000 90,000 అలాంటి ప్రైస్లో లాంచ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం సోనీ వాళ్ళు పర్టికులర్గా ఇండియా కోసం ఒక ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ సిస్టమ్ అండ్ హోమ్ థియేటర్ సిస్టమ్స్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్కి కూడా నేను వెళ్ళాను. సోనీ బ్రావియా బార్ 6 అలాగే సోనీ బ్రావియా హోమ్ థియేటర్ సిస్టమ్ 6 ఇవి రెండు కూడా ఎక్సలెంట్ ప్రైజింగ్ లో లాంచ్ చేస్తారు. సో మన దగ్గర ఈరోజు టాప్ మోడల్ హోమ్ థియేటర్ సిస్టమ్ 6 ఉంది. ఒకవేళ మీ దగ్గర ఒక మంచి బడ్జెట్, ఒక 45,000-47,000 రూపాయల బడ్జెట్ ఉందనుకోండి, మీకు ఒక మంచి సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలనుకోండి, నియర్ బై రిలయన్స్ డిజిటల్ కానీ ఇలాంటి షోరూమ్స్ లో ఇవి డెమాన్స్ట్రేషన్ కూడా పెడతా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మీరు అర్జెంట్గా దీన్ని టెస్ట్ చేసుకోండి. క్వాలిటీ ఎలా ఉందో వినండి. వినిన తర్వాత ఈ పట్ల బడ్జెట్లో ఇది ద ఫైనెస్ట్ సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ సిస్టమ్ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తాను. అండ్ ఈరోజు నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే నేను ఖచ్చితంగా తక్కువే పెడతాను, ఎందుకంటే ఆబ్వియస్గా మనకి కాపీరైట్ స్ట్రైక్స్ పడతా ఉంటాయి కాబట్టి నేను కొన్ని శాంపుల్సే పెడతాను. అందుకే మీరు బయటకు వెళ్ళి ఒకసారి వినండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదే సోనీ హోమ్ థియేటర్ సిస్టమ్ బ్రావియా హోమ్ థియేటర్ సిస్టమ్ 6 అండ్ బాక్స్ మీద అబ్జర్వ్ చేస్తే మీకు 5.1 ఛానల్, డాల్బీ అట్మాస్, DTS:X ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్తో పాటు ఇది మనకి 1000 వాట్స్ RMS అవుట్పుట్ని ఆఫర్ చేస్తుంది. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఉన్న కంటెంట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మెయిన్గా మీకు ఒక సౌండ్ బార్ ఉంటుంది. ఇది చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. మెటల్ అలాగే వుడ్ కాంబినేషన్తో ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక 3 ఛానల్ సౌండ్ బార్ అనమాట. లెఫ్ట్, రైట్ అలాగే సెంటర్ మూడిట్లోంచి ఒక్కొక్క దాంట్లోంచి మీకు 150 వాట్ RMS అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే 3x150 అనమాట. ఆ తర్వాత మీకు 2 సపరేట్ ట్వీటర్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా మీకు చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మెటల్ అలాగే వుడ్ కాంబినేషన్లో ఉంటుంది. దీంట్లోంచి కూడా ఒక్కొక్క దాంట్లోంచి 150 వాట్ RMS అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు ఒక సాలిడ్, అన్నిటికంటే ది బెస్ట్ అనమాట, మీకు ఒక సబ్వూఫర్ ఉంటుంది. ఈ సబ్వూఫర్ అనేది బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. నియర్లీ 12 kgs వరకు ఉంటుంది. దీంట్లోంచి వచ్చే అవుట్పుట్ మీకు 250 వాట్ ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా 5x150 అలాగే మీకు 250 అనమాట. అంటే కంబైన్డ్గా మీకు కంప్లీట్గా 1000 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఒక డిజిటల్ యాంప్లిఫైర్ కూడా వస్తుంది. ఎస్ మాస్టర్ యాంప్లిఫైర్ అంటారు. ఇది మీకు ట్వీటర్స్ని డ్రైవ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక యాంప్లిఫైర్, ఆ రెండింటిని డ్రైవ్ చేస్తుంది. అండ్ మీకు మెయిన్గా ఏదైతే సౌండ్ బార్ ఉందో ఆ సౌండ్ బార్కి సంబంధించిన యాంప్లిఫైర్ సెటప్ అంతా కూడా మీకు సబూఫర్లోనే ఉంటుంది. ఈ సబూఫరే ఈ సౌండ్ బార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన సెటప్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ కంప్లీట్గా మీరు సెటప్ చేసుకున్న తర్వాత టేబుల్ మీద అరేంజ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు మీ ఇంట్లో హాల్ కానీ ఇలాంటి సెటప్లో ఉందనుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న సెటప్లో ఉందనుకోండి, ఇది అలా అరేంజ్ చేసుకోండి. అలా అరేంజ్ చేసుకుంటే మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్, డాల్బీ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా వస్తుంది. ఇక్కడ మీకు రెండు కూడా ఈ సబూఫరు అలాగే సౌండ్ బారు కంబైన్డ్గా ఒక సెటప్, అలాగే మీకు ఈ ఎస్ మాస్టర్ యాంప్లిఫైర్ ఏదైతే ఉందో ఇది సపరేట్ సెటప్ లాగా ఉంటుంది. అంటే స్టాండ్ అలోన్గా వర్క్ చేస్తాయి ఇవి. సో ఇది ప్లస్ ఆ 2 ట్విటర్స్ మీరు రూమ్లో ఎక్కడైనా సపరేట్గా అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి రెండు మాత్రం పక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్ కేబుల్ లెంత్ కూడా చాలా హెవీగానే ఇచ్చారు, లెంతీగా పెట్టుకోవచ్చు. బట్ ఇవి రెండు కంబైన్డ్గా వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మాత్రమే మీకు వైర్లెస్గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా సెటప్ చేసుకోవడానికి నియర్లీ మీకు ఒక 5 నిమిషాలు ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా సెటప్. అండ్ ఒకవేళ మీరు బెస్ట్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నేను చెప్పినట్టు విధంగా సెటప్ చేసుకోండి. అండ్ ఫైనల్గా దీంట్లో ఉన్న మెయిన్గా ఉన్న టెక్నాలజీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి దాంట్లో కూడా మీకు ఛానల్లో ఒక సబూఫర్ సెటప్ అలాగే ఒక ట్విటర్ లాంటి సెటప్, స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. సో దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ అనేది సౌండ్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న సౌండ్స్ టెక్నాలజీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ 5.1 ఛానల్ సపోర్ట్తో వస్తుంది. DTS:Xతో వస్తుంది. అలాగే దీంట్లో మీకు ఇంకా చాలా రకాల టెక్నాలజీ లైక్ డాల్బీ డిజిటల్ కావచ్చు, డాల్బీ డిజిటల్ ప్లస్ కావచ్చు, ట్రూ HD కావచ్చు, DTS:X కావచ్చు, ఇలాంటివి చాలా రకాల సెటప్స్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో నేను ఒక 2 చిన్న డ్రాబ్యాక్స్ నోటీస్ చేశాను. ఒకటి, ఇది మీకు వైఫై ద్వారా కనెక్ట్ కాదు, అయితే వైఫైతో కనెక్ట్ కాదనమాట. అండ్ రెండోది, దీంట్లో సపరేట్గా పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. సో ఈ రెండే చిన్న డ్రాబ్యాక్స్ కనిపించిన, మిగతా అంతా కూడా సూపర్గా ఉంది. అండ్ దీనికి ఈ సౌండ్ బార్కి ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఉండవు. డైరెక్ట్గా ఒక కార్డ్ ద్వారా దానికి సబూఫర్ కనెక్ట్ చేసుకోవడమే.
అండ్ దీనికి ఈ యాంప్లిఫైర్కి మాత్రం బ్యాక్ సైడ్ 2 లెఫ్ట్ రైట్ ఛానల్ సంబంధించిన పోర్ట్స్ ఉంటాయి. అలాగే మీకు ఒక లింక్ బటన్ ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడదు జనరల్‌గా, ఎందుకంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది నియర్ బై ఉన్నప్పుడు. అలాగే పవర్ కార్డ్‌కి సంబంధించిన పోర్ట్ ఉంటుంది. అండ్ సబ్‌వూఫర్‌కి బ్యాక్ సైడ్ మాత్రం పవర్ కార్డ్‌తో పాటు ఈ సౌండ్ బార్‌ని కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉంటుంది. ఈఆర్‌కి పోర్ట్ అనమాట. ఒకవేళ మీరు ఇంట్లో సోనీ టీవీ ఉందనుకోండి, ఈఆర్ టు ఈఆర్ కనెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ టీవీస్ ఉన్నాయనుకో, వేరే టీవీలు వేరే బ్రాండ్‌వి, రెగ్యులర్‌గా మీరు ఈఆర్‌లో పెట్టినా, నార్మల్‌గా పెట్టినా గానీ ఈ సెటప్ మాత్రమే సౌండ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒకవేళ మీరు సోనీ టీవీ ఉంటే మాత్రం టీవీలోంచి కూడా అవుట్‌పుట్ వచ్చి కంబైన్డ్‌గా వచ్చి ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు యూఎస్‌బీ పోర్ట్ ఉంటుంది కదా! ఇది జస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం కోసమే అంట వీళ్ళు. ఇది పెన్ డ్రైవ్ లాగైతే వర్క్ చేయదు. మీరు ఫోన్ ద్వారా కావాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. అండ్ దీంట్లో మీకు సోనీ బ్రావియా కనెక్ట్ అనే ఒక యాప్ కూడా ఉంటది. సో, దాంతో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెటప్ అంతా కూడా ఈజీగా అక్కడి నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే. దాంట్లో సౌండ్‌కి సంబంధించిన సెటప్ ఉంటాయి. సౌండ్ యాంప్లిఫైర్‌కి సంబంధించినవి ఉంటాయి. సౌండ్స్ వాల్యూమ్‌కి సంబంధించి మ్యూట్ చేసుకోవడం, అలాగే డిఫరెంట్ సౌండ్ క్వాలిటీకి సంబంధించిన సెటప్ ఉంటది. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో మీకు కొన్ని అడిషనల్ సౌండ్ సెటప్స్ కూడా ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డీఎస్ఈఈ అని ఉంటది. డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్. ఇది ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఒకవేళ పాత పాటలు, కొంచెం లో క్వాలిటీ పాటలు కూడా బెటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే అది ఖచ్చితంగా మీరు ఆన్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం బెటర్‌గా కనెక్ట్ అవుద్ది. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో కొన్ని సోనీకి సంబంధించిన సెపరేట్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. లైక్ మీకు వర్టికల్ సరౌండ్ ఇంజిన్, అలాగే మీకు ఎస్ ఫోర్స్ ఫ్రంట్ సరౌండింగ్ ఇంజిన్ అని చెప్పి 2 డిఫరెంట్ సౌండ్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. సో, మీకు కొన్ని సౌండ్ శాంపుల్స్ అయితే వినిపిస్తాను. మీరు అల్టిమేట్‌గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యూజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలం గానీ ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అది కాకుండా కాపీరైట్ ఇష్యూస్ వల్ల మనం 5, 6 సెకన్ల కంటే ఎక్కువైతే పెట్టలేను. రకరకాల క్లిప్‌లయితే వినిపిస్తాను. అవైతే ఒకసారి మీరు వినండి. ఎలా ఉందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. లిమిటేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. కాపీరైట్ వల్ల ఎక్కువ పెట్టలేము. అందుకనే మీరు బయటకి వెళ్లి వినటమే బెటర్ అని నేను చెప్తుంటాను. అవైతే ఒకసారి వినండి. సో, చూసారు కదా! ఇది సౌండ్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్. సౌండ్ అయితే ఆబ్వియస్‌గా బావుంది. కాకపోతే మీరు రూ. 40,000, రూ. 45,000 బడ్జెట్ అయినా పర్లేదు. 1000 వాట్స్, అది కూడా సోనీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు సాలిడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు లైవ్‌లో రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకసారి చేయండి. అప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు కార్డ్ ఆఫర్‌తో అరౌండ్ రూ. 45,000, 47,000 వస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. సో, ఇది సోనీ బ్రావియా సిస్టమ్‌కి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్.